హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఎస్ఆర్ వీడియోస్. సో టుడేస్ టాపిక్ వచ్చేసరికి G7 సమ్మిట్ గురించి తెలుసుకుందాం. G7లో వచ్చేసరికి 7 పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ అయితే ఉంటాయి. అవి USA, UK, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఇటలీ, కెనడా అండ్ అలాగే యూరోప్ యూనియన్ కూడా టెంపరరీ అనాథరైజ్డ్ మెంబర్గా అయితే G7లో ఉంది. G7 సబ్మిట్ 1975లో యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో స్టార్ట్ అయింది. ఫ్రాన్స్ కంట్రీ ఫస్ట్ మీటింగ్ని హోస్ట్ చేయడం జరిగింది. అండ్ అలాగే 1976లో కెనడా జాయిన్ కావడం జరిగింది. ఆ తర్వాత G7గా ఫామ్ అయింది. ఈ మీటింగ్లో మెయిన్గా వరల్డ్ ఎకనామికల్ క్రైసిస్ గురించి అండ్ ట్రేడ్ గురించి అయితే ఎక్కువగా డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ మనందరికీ తెలుసు 1991లో కోల్డ్ వార్ ఎండ్ అయిపోయి సోవియట్ యూనియన్ 15 కంట్రీస్గా అయితే ఫామ్ అయింది. అందులో ఒకటే రష్యా కూడా G7లో ఒక పర్మనెంట్ మెంబర్గా 1998లో అయితే జాయిన్ కావడం జరిగింది. అండ్ G7లో మెయిన్గా ఈ కంట్రీస్ ఎందుకున్నాయంటే అప్పట్లో వీళ్ళకి డామినెన్స్ ఎక్కువగా ఉండేది కాబట్టి ఈ వెస్టర్న్ కంట్రీస్ మాత్రమే G7లో ఉన్నాయి. అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చేసరికి ఇండియా, చైనా, ఇజ్రాయెల్ కంట్రీస్ వచ్చేసరికి ఇప్పుడున్న G7 కంట్రీస్ కంటే చాలా పవర్ఫుల్గా అయితే కావడం జరిగింది. సో 2014కి వచ్చేసరికి రష్యా యుక్రెయిన్ పైన అటాక్ చేసి క్రిమియా అనే ఏరియాని ఆక్యుపై చేసుకోవడంతో రష్యాని సస్పెండ్ చేయడం జరిగింది G7 నుంచి. సో ఆ తర్వాత నుంచి మళ్ళీ G7గా అయితే కంటిన్యూ అవుతుంది. సో G7లో ఇండియాని కూడా యాడ్ చేయాలని 2019లో ట్రంప్ G7 కంట్రీస్కి అయితే లెటర్ పంపడం జరిగింది. సో G7 కంట్రీస్ వాళ్ళ డామినేషన్ తగ్గిపోతుందనేసి ఇండియాని యాక్సెప్ట్ చేయలేదు. సో ప్రజెంట్ ఇండియా వచ్చేసరికి G20 మెంబర్గా అయితే ఉంది. సో ఎవ్రీ ఇయర్ ఇండియా వచ్చేసరికి చీఫ్ గెస్ట్గా అయితే G7 సమ్మిట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఈరోజు వీడియో అయితే. సో వీడియో అయితే మీకు అందరికీ నచ్చే ఉంటుందని అయితే అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే మాత్రం అందరూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ లైక్ చేసి వీడియోని షేర్ చేయండి.